వాస్తు శాస్త్రంలో ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. ఇట్స్ నాట్ ఏ సెంటిమెంట్, అది శాస్త్రం. ఈశాన్యం అంటే ఏ దిక్కండి? ఈశ్వరుడు దిక్కు. ఈశాన్యంలో కదా మనం దేవుణ్ణి పెడతాం. దేవుణ్ణి పెట్టిన చోట బరువులు పెట్టద్దంటే అర్థం ఏమిటంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక 3 కోణాలు ఉంటాయి హిందువుల ఆచారాలు. భౌతిక కోణం ఏమిటి అంటే మనం అక్కడ పూజ చేస్తూ ఉంటే 4 పెట్టెలు ఉన్నాయనుకోండి, అస్తమానం ఎవడో వచ్చా పెట్టి తీస్తాడుగా, టిక్ టిక్ అని తాళాలు తీస్తాడు. నువ్వు పూజ ఏం చేస్తావు? ధ్యానం ఏం చేస్తావు ఇక్కడ? అలాగే ధాన్యం బస్తాలు పెట్టారనుకోండి, ఎలకలు వచ్చి పరపర కొరుకుతాడు. నువ్వు ధ్యానం ఏం చేస్తావు? పరపర నమశివాయ, పరపర నమశివాయ, పరపర నమశివాయ అవుతుంది. ఏ బరువు పెట్టినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. పిల్లలు పుస్తకాల సంచులు పెట్టారనుకోండి ఈశాన్యం వల్ల, మనం పూజ చేసుకుంటుంటే వాడు వచ్చి డొక్కులు చదువుతాడు, అక్కడ జిప్పులు తీస్తాడు, మన ధ్యానం చెడిపోతుంది. నువ్వు భగవద్ ధ్యానం చేసేటప్పుడు ఏ వస్తువుల మీద నీ దృష్టి ఉండకూడదు అంటే అక్కడ ఆ వస్తువే అక్కడ ఉండకూడదు. అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. దాన్ని సెంటిమెంట్ చేసేసి ఈశాన్యం వైపుని పెట్టకూడ ఒక్క అరడుగు పెరిగిందంటే యజమాని ఎవడు చెప్పాడండి వీడికి? ఈశాన్యం వైపు గోడకి యజమానికి సంబంధం ఏంటంటే బుద్ధి లేనమాట. ఈశాన్యం వైపు గోడ కడితే యజమాని పోతాడా? ఆ గోడ ఇలా వచ్చేసి గుడి మీద పడి చంపేస్తుందా? వాట్ లాజిక్? గుడ్డివాళ్ళని చేస్తున్నారు వాస్తు పేరు మీద, జాతకాల పేరు మీద గుడ్డివాళ్ళని. దీనికోసం మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి అంటాం. విజయవాడలో